హాయ్ గాయ్స్, నేను మీ వివిస్ క్యారీ తెలుగు. ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు బొందలగడ్డ పార్ట్ 2. ఇంకా పార్ట్ 1 చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి పార్ట్ 1 చూసేయండి. ఓకే గాయ్స్, ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆ తర్వాత టప్మని దాని పుర్రె పగిలిపోయింది. అప్పుడు ఆ ఆత్మ ఈ లోకం నుండి పోయినట్టే అని చెప్పగానే నా కాళ్ళు చిన్నగా వణకడం మొదలయ్యాయి. అప్పుడు మా ఫ్రెండ్ జీవంగడికి కాస్త దగ్గరగా జరిగి కూర్చున్నాను. అప్పుడు ఆ మంటల్లో కాలుతున్న శవాన్ని అలా చూస్తూ ఉండగా ఆ కాపరి ఆ చితిపై పెట్రోల్ పోశాడు. మంట ఒక్కసారిగా పెరిగి చిటపడమంటూ మండుతూ ఉంది. మేము అలా కళ్ళు అప్పగించి చూస్తుండగా ఒక్కసారిగా చితి మీద నుంచి పైకి లేచింది. శవం లేచింది అని ఆ బొందలగడ్డపై చేయి చూపగానే మా ఫ్రెండ్ శివగాడు, చేయి చూపకు, దించు అన్నాడు. ఎందుకు అన్నాను. రాత్రిపూట బొందలగడ్డపై చేయి చూపితే ఆ దెయ్యం మనతోనే ఇంటి దాకా వచ్చేసింది. ముందు నీ చేతిలో ఉమ్మేసి రుద్దుకో అని జీవంగడ అనగానే వాడన్నట్టే చేశాను. అప్పటికే ఆ కాపరి తన కట్టె తీసుకుని ఆ శవం నెత్తిపై ఫటామని కొడుతూనే ఉన్నాడు. ఇక ఆ శవం చితిపై మెల్లగా పడిపోయింది. ఇంకా నా వల్ల కావడం లేదు. కింద పైన అంతా వణుకుతూనే ఉంది. ఇంటికి పోదామని ఫిక్స్ అయ్యి మా ఫ్రెండ్ శివగాడిని తోడుగా రమ్మన్నాను. మేము అలా వెళ్తుంటే అని సౌండ్ వినిపించింది. అంటే పుర్రె పగిలిపోయినట్టుంది. ఇంకా మెట్లు కూడా లేని ఆ బిల్డింగ్ని పాక్కుంటూ దిగేసి ఇంటికి వెళ్ళిపోయాను. టైం 8 అయింది. టీవీ పెట్టి అన్నం తింటూ దెయ్యాల సినిమా చూస్తున్నా. నాకు దెయ్యాలంటే భయం, కానీ దెయ్యాల సినిమాలైనా దెయ్యాల కథలన్నా చాలా ఇష్టం. అప్పుడే తిన్నాక నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే మా పిన్ని, అరే చిన్న, ఒక 1000 రూపాయలు మీ అమ్మని అడిగి తీసుకురా అర్జెంట్ అని చెప్పారు. అప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు తీసుకుని వెళ్దాం అనుకుండగా నా భయం ఒకటే, ఆ ఎదురున్న బొందలగడ్డ గురించి కాదు, దానికి కొంచెం ఫ్రంట్కి వెళ్తే వచ్చే రైల్వే ట్రాక్ గురించి. అంతగా ఆ రైల్వే ట్రాక్ దగ్గర భయపడాల్సింది ఏంటంటే అక్కడ చాలా సూసైడ్లు జరుగుతాయి. సూసైడ్లే కాదు, మర్డర్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేస్తారు. ఎందుకంటే నేను ఒకసారి రైల్వే ట్రాక్ మీద శవాన్ని చూశాను. అది ఎలా ఉందంటే దాని తల మొండం వేరయ్యి మెదడు బయటకు వచ్చేసి, గుడ్లు 2 బయటకు వచ్చేసి, ఆ మెదడు చిదిగిపోయి రక్తం పారుతూ ఉంది. అది చూసినప్పుడల్లా నాకు రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఒకటే కాదు, ఆ రైల్వే ట్రాక్ వెళ్ళే రూట్లో చుట్టూ అంతా చీకటి అలుముకుని ఆ రూట్ అంతా తుప్పలతో ముళ్ళ కంపలతో చాలా విశాలంగా భయంకరంగా ఉంటుంది. ఇంకా తప్పక ఆ రూట్లో వెళ్తూ ఉండగా రైల్వే ట్రాక్ దగ్గర అయ్యాను. అప్పుడు వెంటనే నా స్లిప్పర్స్ కావడంతో నా కాలుకి ఏదో మెత్తగా తగిలింది. ఒక్కసారిగా నా ఒళ్ళు పులకరించింది. అప్పుడు ఇదంతా నా భ్రమ అనుకుని 2 అడుగు వేశాను. అప్పుడు మళ్ళీ మెత్తగా తగిలింది. అప్పుడు ఒక్కసారిగా నా గుండె వేగం పెరిగింది. అప్పుడు వేగంగా పరుగులు తీశాను రైల్వే ట్రాక్ వైపు. అప్పుడు రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. అప్పుడు నా వెనక ఏముందని చీకట్లో వెనక తిరిగి చూడగానే ఎవరో నుంచినట్టు కనిపించింది. అప్పుడు వెంటనే ట్రాక్ దాటుదామని ఎదురు చూడగానే అప్పుడే ట్రైన్ వెళ్ళింది. ఒక్కసారిగా నా గుండె వేగం మరింత పెరిగింది. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళే లోపలికి నన్ను వెనక నుంచి వచ్చి ఏదన్నా పట్టుకుంటే. అందుకని అక్కడే భయంతో నించుండిపోయాను. అలాగనే ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీద దూకాను. అప్పుడు ముందుకు వెళ్దాం అనుకునే లోపలికి అక్కడ చీకట్లో మెరుస్తూ ఏదో కనిపించింది. ఏంటని దీక్షణంగా చూస్తే ఏదో కనుగుడ్డుల్లా కనిపించాయి. అప్పుడు భయంతో ఇంకో అడుగు వేస్తుండగా కాలుకి ఏదో తగిలింది. ఏంటా అని చీకట్లో చేయి పెట్టి తడమగా ఏవో వేళ్ళు తగిలాయి. ఒక్కసారిగా నా గుండె వేగం పెరిగింది. పరుగులు తీద్దామనుకునే లోపలికి నా కాలు ఏదో గట్టిగా పట్టుకుంది. ఒక్కసారిగా నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బొందలగడ్డ పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వివిస్ క్యారీ తెలుగు.